హలో హాయ్ అండి, వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా సొరకాయల్ని బాగా కట్ చేసుకొని పీసెస్లా చేసుకుందామండి. తర్వాత దాన్ని తురుముకుందామండి. తురుముకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఆ ప్యాన్ కొంచెం వేడయ్యాక ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. వేసుకొని తర్వాత దాంట్లో మనం తురిమి పెట్టుకున్న ఈ సొరకాయని వేసుకుందామండి. సొరకాయని వేసుకొని కొంచెం బాగా మనం ఫ్రై చేసుకుందామండి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అనేది బాగా ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత అవి మొత్తం బాగా దగ్గర పడుతుందండి. మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ఈ సొరకాయ అనేది తొందరగా ఫ్రై అవుతుందండి. దేనికైనా కూడా మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏదైనా తొందరగా ఫ్రై అవుతాయండి. చూసారు కదండి, రెడ్ కలర్లో వచ్చింది కదా. ఇది బాగా దగ్గరగా వచ్చే అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉందామండి. కొంచెం పచ్చి వాసన కూడా పోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకుందామండి. తర్వాత ఒక 2 యాలకులు వేసుకుందామండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. తర్వాత చివర్లో మనం పంచదార వేసుకుందామండి. ఈ ఫుడ్ కలర్ అనేది మనం వేసుకుంటే ఇది సొరకాయ హల్వా కదండి, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చూసారు కదండి, నెయ్యి మొత్తం బయటికి వచ్చేసింది కదా. కొంచెం మనం స్లో మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా దగ్గర పడాలండి. మనం పంచదార ఇంకా పాలు వేసుకున్నాం కదా, సో ఈ మిశ్రమం మొత్తం ఆ సొరకాయకి పట్టి కొంచెం దగ్గర పడితే మన హల్వా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో మనం దీనికి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, నెయ్యి మొత్తం బయటికి వచ్చేసిందండి. కొంచెం మనం అటు ఇటు కలుపుకుందామండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత చూసారు కదండి, నెయ్యి మొత్తం బయటికి వచ్చేసింది కదా. కొంచెం మనం ఒక 10 మినిట్స్ దాకా ఈ హల్వాని అనేది మనం కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే కొంచెం దగ్గర పడేంత వరకు ఇట్లాగా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ మన హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ హల్వాని ఒక బౌల్లో తీసుకొని కొంచెం గార్నిష్ చేసుకుందామండి. చూసారు కదండి, చాలా టేస్టీ అయిన సొరకాయ హల్వా రెడీ అయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి.